Hi viewers, రీసెంట్గా నాకు ఒక వెబినార్ సెషన్లో వన్ ఆఫ్ మై కస్టమర్ ఆస్క్ మీ వెరీ నైస్ క్వశ్చన్. అదేంటంటే, మీరు ప్రాపర్టీస్ కొన్నప్పుడు అపార్ట్మెంట్ వాల్యూ మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే మనకి చుట్టుపక్కల వెన్ యూర్ గోయింగ్ టు బై ఎ న్యూ ప్రాపర్టీ చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్ ఉంటుంది, ఒకదాని తర్వాత మనం ఒకటి చెక్ చేస్తూ ఉంటాం. సో ప్లాటింగ్కి వచ్చేటప్పుడు మనం ఒక రియల్ వాల్యూ అనేది ఎలా కన్సిడర్ చేయొచ్చు మేడం అని అడిగారు నన్ను. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఒక ప్లాట్ కొనడానికి ఒక లొకాలిటీ, జస్ట్ ఇమాజిన్ దట్ XYZ అనే లొకేషన్కి మీరు వెళ్ళారు. సో ఒక ప్రాపర్టీ చూశారు, ఆ రోజుకి ఆ ప్రాపర్టీ మీరు చూసుకున్నారు. తర్వాత మీరు ఏం చేయాలంటే అదే లొకేషన్లో మీరు ఒక 3 to 4 అదర్ వెంచర్స్లో మీరు ప్రాపర్టీస్ చూసుకోవాలి. అండ్ ఇఫ్ యూర్ లుకింగ్ అట్ ఫర్ HMDA లిమిట్లో ఉన్న ప్రాపర్టీ అయితే HMDA లిమిట్లో ఉన్న ప్రాపర్టీసే చూసుకోవాలి. సిమిలర్లీ DTCP అయితే DTCP లిమిట్స్లో ఉన్న ప్రాపర్టీసే చూసుకోవాలి. ఒక 4 ప్రాపర్టీస్ చూసుకొని దెన్ యూ హ్యావ్ టు డూ ఏ రేట్ కంపారిజన్. ఈ రేట్ కంపారిజన్ కూడా ఎలా ఉంటుంది అంటే, బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ డెవలపర్స్ విల్ ఫిక్స్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో ఒకవేళ 10% డెవలప్మెంట్ అయిందా, 20% డెవలప్మెంట్ అయిందా, 30% డెవలప్మెంట్ అయిందా, దాన్ని బట్టి మనకి రేట్స్ ఫిక్స్ చేస్తారు. సో మీరు ఒక 3 to 4 ప్రాపర్టీస్ని మీరు చెక్ చేసుకొని దాని గురించి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసుకొని ఒక రేట్ మీరు ఏదైతే చూసారో స్టేజ్ వైజ్ డెవలప్మెంట్ బట్టి మీరు నోట్స్ రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, అదే ఏరియాలో మీరు రీసేల్ ప్రాపర్టీస్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. రీసేల్ ప్రాపర్టీస్ చెక్ చేసేటప్పుడు కూడా మీరు ఒకవేళ HMDA కొనాలి అనుకుంటే HMDA దాంట్లోనే రీసేల్ ప్రాపర్టీస్ చెక్ చేయండి. సిమిలర్లీ ఈజ్ విత్ ద DTCP. సో ఒక్కసారి మీరు ఆ రీసేల్ ప్రాపర్టీస్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి మీకు రీసేల్ ప్రాపర్టీస్ దొరుకుతుంది ఆ ఏరియాలో అనుకుంటే దాన్ని మీరు ఒకసారి ప్రైస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఫైనల్ అప్రూవల్ వచ్చిందా లేదా, ఫైనల్ అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్కి ఎంత ప్రైస్ చెప్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్కి 12,000 చెప్పేసి రీసేల్ ప్రాపర్టీస్కి 6,000 చెప్పారు అనుకోండి, దెన్ దట్ ఈస్ అ రాంగ్ ప్రైస్ దట్ యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఫర్ ద న్యూ ప్రాపర్టీ. ఎందుకంటే ప్లాట్స్ కొనుక్కునేదే మనం ట్రేడింగ్ పర్పస్ కోసం, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం. సో ఒక 3 to 4 years తర్వాత మనం కొనుక్కున్న ప్లాట్ కూడా రీసేల్కి వెళ్ళిపోతుంది. సో ఒకవేళ మన ప్లాట్ కూడా రీసేల్కి వెళ్ళినప్పుడు మార్కెట్ వాల్యూ కంటే చాలా డౌన్ ట్రెండ్లో ఉంటే, విచ్ మీన్స్ దాట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ ప్రైస్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ. సో మీరు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు, ప్రైస్ ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ద బెస్ట్ థింగ్ దట్ యూ క్యాన్ కంపేర్ ఇన్ దట్ ఏరియా ఈజ్ విత్ యువర్ రీసేల్ ప్రాపర్టీస్. ఎందుకంటే రీసేల్ ప్రాపర్టీసే కరెక్ట్ వాల్యూ ఇస్తుంది ఆ ఏరియాలో ఎంత నడుస్తుంది అనేది. సో గైజ్, మీరు ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ మీ ఇన్వెస్టిగేషన్ ఇదే ప్రొసీజర్లో చేయండి. ఎందుకంటే రీసేల్ ప్రాపర్టీస్ కొనటంలో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఏం లేవండి. వీఆర్ బయింగ్ ల్యాండ్. ఓకే, ఒక చైన్ నుంచి ఇంకో చైన్ మారుతుంది. ఫస్ట్ హ్యాండ్ సేల్స్లో ఏమవుతుందంటే మనం డెవలపర్ దగ్గర నుంచి కొంటున్నాము, సెకండ్ హ్యాండ్లో మనం కన్జ్యూమర్ దగ్గర నుంచి కొంటున్నాము. సో దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ ఇన్ దాట్. సో జస్ట్ టేక్ మై వర్డ్స్, జస్ట్ మార్క్ మై వర్డ్స్. కొత్త ప్రాజెక్ట్ కొనేటప్పుడు మాత్రం మీరు ఆ ఏరియాలో డెఫినెట్లీ రీసేల్ ప్రాపర్టీస్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి ఆ కొత్త ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయండి.